లోకాలది ఆశించకుండా దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. అంతమొట్టికి ప్రభా ఈరోజు ఈ పూట నాకు ఆహారం ఇచ్చావు, నీకు స్తోత్రం. లేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారయ్యా, వారికి కూడా దయచేయని ప్రార్థన చేసుకుంటూ ఇచ్చిన దాన్ని బట్టి తృప్తిగా మనం జీవించాలి. ఇంకొకరిని చూసి అసూయపడటము, ఇంకొకరిని చూసి ఓర్చుకోలేకపోవటము, ఇలాంటివి దేవుని బిడ్డలకి ఉండకూడదు. మనకున్న దానిలో మనం తృప్తి పొందుతూ నీతిగా యథార్థంగా మన విశ్వాసాన్ని కోల్పోకుండా, మన పరిశుద్ధతను మనం కోల్పోకుండా, మన నీతిని మనం కోల్పోకుండా, మన నీతిని మనం గట్టిగా కాపాడుకుంటూ దేవుని యొక్క రాకడ కొరకు మనం జీవించాలి. ఎందుకంటే యేసు ప్రభువారు చెప్తున్నాడు, మనం ఈ భూమి మీద యాత్రికులం, పరదేశులం. ఈ లోకం మనది కాదు. మన రాజ్యం అక్కడ శాశ్వతమైన స్థిరమైనటువంటిది, అక్షయమైన నిర్మలమైన వాడబారని రాజ్యాన్ని దేవుడు మనకి స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నాడు. ఈ లోకములో ఎంత